హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఇన్స్టా నుంచి నాకు రీసెంట్ డేస్‌లోనే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అవేంటంటే, బ్రో నువ్వు నీ డీజే సెటప్‌కి యూజ్ చేసే క్రాస్ ఓవర్ ఏంటి? అండ్ అలానే దాన్ని ఎలా ట్యూనింగ్ చేస్తావు? అది ఎందుకు డిజిటల్ క్రాస్ ఓవరా లేదంటే మాన్యువల్ క్రాస్ ఓవరా అని మీరు చేసిన కామెంట్స్‌కి అన్నిటికిని ఈ యొక్క వీడియోలోని ఒక సొల్యూషన్ అయితే దొరుకుద్ది క్రాస్ ఓవర్ గురించి. అలాగే నేను ముందే చెప్తున్నాను. ఈ క్రాస్ ఓవర్స్ గురించి నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే నాకన్నా బాగా తెలియలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్‌ని నేను మీతోనైతే షేర్ చేస్తున్నానంటే, అంతేగాని ఏదో పూర్తిగా నాకే తెలిసినట్టయితే మాత్రం నేను చెప్పట్లేదు. ఒకవేళ కంటెంట్ మీకు యూజ్ అవుద్ది అనిపిస్తే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకు ఈ కంటెంట్ మాకు అంత యూజ్‌ఫుల్ కాదని అనిపిస్తే ఒక కామెంట్ చేసి కంటెంట్ బాలేదు అలాగని వీడియోని స్కిప్ చేయండి. అలాగే నాదొక స్మాల్ రిక్వెస్ట్. అదేంటంటే రీసెంట్ డేస్‌లోనే మన ఇన్‌స్టా అండ్ యూట్యూబ్ ఛానల్‌లోని రీచ్ అయితే చాలా బాగా తగ్గిపోయింది. మరి అది ఎందువల్ల తగ్గిపోయింది ఏంటనేది అయితే తెలీదు. ఒకవేళ నా కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే మాత్రం నేను అప్‌లోడ్ చేసిన వీడియోస్‌ని లైక్ చేసి అండ్ అలాగే మన ఇన్‌స్టా అండ్ యూట్యూబ్ ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ చాలానే అందిస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ నేను మీకోసం వీడియోస్ అయితే చేస్తాను. మీరందరూ నేను యూజ్ చేసే క్రాస్ ఓవర్ ఏంటని అడుగుతున్నారు కదా! నేను యూజ్ చేసే క్రాస్ ఓవర్ అయితే అది ఇదే. ఇదేమో డీబీఎక్స్ 234 ఎక్స్ఎస్ సిరీస్ క్రాస్ ఓవర్ అనమాట ఇది. ఇదేమో మాన్యువల్ క్రాస్ ఓవరే. దీన్ని ఎలా ట్యూనింగ్ చేసుకోవాలి ఏంటనేది దీన్ని ఇంకా డీటెయిల్డ్‌గా మీకు చూపిస్తూ దీని యొక్క డీటెయిల్స్ అయితే చెప్తున్నాం. మీరందరూ అడిగినట్టు నేను యూజ్ చేసే క్రాస్ ఓవర్ అయితే ఇదే. డీబీఎక్స్ 234 ఎక్స్ఎస్ క్రాస్ ఓవర్ ఇది. ఇదేమో మాన్యువల్ క్రాస్ ఓవర్. ఇందులోనే మళ్ళీని డిజిటల్ క్రాస్ ఓవర్స్ కూడా రీసెంట్‌గా అయితే వచ్చాయి. కాకపోతే నేను పెద్దగా డిజిటల్ క్రాస్ ఓవర్స్ గురించి నాకు అంత ఐడియా అయితే లేదు. ప్రెజెంట్ నేను యూజ్ చేసేది మాన్యువల్ క్రాస్ ఓవర్ కాబట్టి దీని గురించి అయితే చెప్తాను. ఒకవేళ దాని గురించి కూడా కావాలని చెప్పండి. ఇంకా దాని గురించి డీటెయిల్స్ ఫుల్‌గా తెలుసుకొని అప్పుడు ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను డిజిటల్ క్రాస్ ఓవర్ గురించి. ముందు ఈ క్రాస్ ఓవర్ ఫ్రంట్ వ్యూ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేది చెప్తాను. ఇందులోని మొత్తం 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏ సెక్షన్ అండ్ ఇంకోటేమో బి సెక్షను. అందరూ ఎక్కువగా ఈ క్రాస్ ఓవర్‌ని ఎలా యూజ్ చేస్తారంటే లో, మిడ్, హై అలాగే లో, మిడ్, హై 3 కలిపి ఈ ఛానల్ నుంచి పవర్ యాంప్స్‌కి తీసుకుంటారు. అండ్ అలాగే ఈ ఛానల్ నుంచి పవర్ యాంప్స్‌కి తీసుకుంటారు. అది కూడా 3 అవుట్‌పుట్లు దీని నుంచి తీసుకుంటారు. అండ్ అలానే దీని నుంచి కూడా 3 అవుట్‌పుట్స్ అయితే తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు కూడా ఈ క్రాస్ ఓవర్‌ని అలా యూజ్ చేయకూడదు. ఇదే అని కాదు, ఏ క్రాస్ ఓవర్ అయినా సరే అలా యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్ మనకి సౌండ్ క్లారిటీ అయితే మిస్ అయిపోద్ది. ఇంకా మీకు బాగా చెప్పాలంటే క్లారిటీగా సబ్ వస్తే టాప్ బాగా రాదు. ఒకవేళ టాప్ క్లారిటీ వస్తే సబ్ క్లారిటీ రాదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎలాగా 2 సెక్షన్స్‌ని యూజ్ చేయడం వల్ల క్లారిటీ ఎంత మిస్ అవుద్దని. ఎప్పుడైనా సరే మీరు ఈ క్రాస్ ఓవర్‌ని నేను చెప్పినట్టు ఈ 3 ఛానల్స్‌ని అలాగే ఈ 3 ఛానల్స్‌ని కలిపి యూజ్ చేస్తుంటే మాత్రం అలా యూజ్ చేయకండి. సౌండ్ క్లారిటీ అయితే మాత్రం చాలా మిస్ అయిపోతారు. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏంటనేది అయితే క్లారిటీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా యూజ్ చేస్తాననేది ఆ విధంగా అయితే చెప్తాను. అంతే ఒక్కొక్కరు ఒక స్టైల్‌లో అయితే యూజ్ చేస్తారు. నేను నా స్టైల్‌లో ఎలా యూజ్ చేస్తాననేది అయితే డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ టైం ఇక్కడ స్టార్టింగ్ నాబ్స్ చూస్తున్నారు కదా! ఇవేమో గెయిన్ నాబ్స్. వీటి నొప్పులు కూడా రెండును స్టార్టింగ్ మనము సెంటర్‌లోనే పెట్టుకోవాలి. ఇదే కరెక్ట్ వాల్యూమ్ లిమిటరు. ఒకవేళ ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్నాయనుకోండి స్పీకర్లు అయితే లెగిసిపోతాయి. ఎందుకంటే ఇది మాన్యువల్ క్రాస్ ఓవర్ కాబట్టి మనం ఇప్పుడు కూడా 1కి 2 సార్లు మొత్తం అన్ని వాల్యూమ్ నాబ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకుని అయితే పెట్టుకోవాలి. ఈ 2 ఛానల్స్‌ని ఎప్పుడు కూడా స్టార్టింగ్ నాబ్స్ అయితే ఇలానే పెట్టుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ ఈ ఛానల్ ఉన్నది కదా, ఏ ఛానల్ ఇదేమో నేను సబ్‌కి యూజ్ చేస్తాను. అండ్ బి ఛానల్ ఏమో మిడ్ అండ్ హెచ్ఎఫ్‌కి యూజ్ చేస్తాను. దానివల్ల సౌండ్ క్లారిటీ అనేది చాలా నీట్‌గా వస్తుంది. అందుకే మీరు చాలామంది కూడా బ్రో సౌండ్ క్లారిటీ బాగుంది ఏంటి బ్రో దానికి సీక్రెట్స్ అని అయితే అడుగుతున్నారు కదా! ఇప్పుడు మీకు ఆ సీక్రెట్ ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. ఎప్పుడు కూడా వాల్యూమ్ కంట్రోల్స్ అనేవి ఇలాగ ఈక్వల్‌లో పెట్టుకోండి స్టార్టింగ్‌వి. ఎందుకంటే మెయిన్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇవే కాబట్టి వీటిని కరెక్ట్‌గా చూసుకుంటే సరిపోద్ది. ఒకవేళ ఎప్పుడైనా సరే కాంపిటీషన్ లెవెల్ వస్తే మాత్రం అప్పుడు ఈ వాల్యూమ్స్ అనేవి అవుట్ ఆఫ్ కంట్రోల్‌లో పెట్టండి. ఆ టైంలోనే మనకి స్పీకర్లు కూడా లెగిసిపోతాయి. కాబట్టి 1కి 2 సార్లు మాత్రం ఈ స్టార్టింగ్ నాబ్స్ అనేవి చూసుకుని వాల్యూమ్ అయితే ఇప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ ఛానల్‌కి నేను సబ్ ఎలా కనెక్ట్ చేస్తాననేది అయితే చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా వాల్యూమ్ నాబ్ అనేది ఇప్పుడు నేను సెంటర్‌లో పెట్టుకుంటాను. ఈ వాల్యూమ్ నాబ్ ఏమో బేస్ అడ్జస్ట్‌మెంట్‌కి, అంటే మనకి హార్డ్ బేస్ కావాలన్నా లేదా స్మూత్ బేస్ కావాలన్నా సరే దీనిలోనే ఉంటుంది. దీన్ని ఎప్పుడు కూడా మనం 140 బిలోలో ఉంటే స్మూత్ బేస్ పడుద్ది. ఓకే 140 అబవ్ ఉంటే మనకి హార్డ్ బేస్ పడుద్ది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇదే మెయిన్ మనకి బేస్ యొక్క అడ్జస్ట్‌మెంట్. స్మూత్ లేదా హార్డ్ బేస్ పడాలన్నా సరే ఈ యొక్క వాల్యూమ్ నాబ్‌లోంచి నేను ఇప్పుడు కూడా ఈ యొక్క వాల్యూమ్ నాబ్‌ని
140 బిలోలో పెట్టుకుంటాను. అందుకే బేస్ అనేది నాది అలాగే హార్డ్ బేస్ పడదు, అలాగే స్మూత్ బేస్ పడదు, రెండు కవర్ అవుతూ అలా బేస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంక ఇది అయితే మనకు పెద్దగా అవసరం లేదు. అలాగే ఈ ఛానల్ మీద మనం మిడ్ యూజ్ చేయం, అలాగే హెచ్ఎఫ్ యూజ్ చేయం, ఓన్లీ సబ్ పర్పస్ కాబట్టి ఇంక ఇదైతే అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ఇది చూస్తున్నారు కదా, దీని నుంచి నేను సబ్కి అవుట్పుట్ అయితే తీసుకుంటాను లో. దీన్నేమో నేను ఇప్పుడు కూడా ఇలా 0 పైన పెట్టేస్తాను కరెక్ట్గా ఈక్వల్గా ఉండేలాగా. ఇంతే. ఈ వాల్యూమ్ నాబ్ మనం ఎంత తిప్పుకున్నా సరే పర్లేదు సౌండ్ కాదు. నేను దీని యొక్క వాల్యూమ్ నాబ్ కంట్రోల్ ఉంది కదా, స్టార్టింగ్ ఇన్పుట్ వాల్యూము, దీన్ని ఎప్పుడు కూడా ఎక్కువగా ఇప్పకూడదు. బేస్ వాల్యూమ్ నాబ్ అయితే నేను ఇప్పుడు 0లో పెడతాను. ఈ 2 అండ్ అలానే ఈ 3 అయితే స్కిప్ చేయండి. ఇంక ఇవి అయితే ఇంకా ఈ ఛానల్లో నేను యూజ్ చేయను. అండ్ అలాగే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా, ఇవేమో నేను టాప్ అండ్ హెచ్ఎఫ్కి అయితే యూజ్ చేస్తాను ఈ ఛానల్లో. ఈ ఛానల్ ఎలా కనెక్ట్ చేయాలంటే, మనకి టాప్లో బేస్ రాకుండా వాల్యూమ్ అనేది క్లియర్ అండ్ క్లారిటీగా రావాలంటే ఇక్కడ లో అండ్ మిడ్ ఉన్నది కదా, దీన్ని 240 అబవ్లో పెట్టుకోండి. అప్పుడైతేనే మనకి టాప్లో బేస్ రాకుండా సౌండ్ అనేది క్లియర్ అండ్ క్లారిటీగా వస్తుంది. నేనైతే ఇప్పుడు కూడా దీన్ని 240 అండ్ 350కి కరెక్ట్గా సెంటర్లో పెడతాను. అండ్ అలాగే ఇది ఉన్నది కదా ఇక్కడ మిడ్ అండ్ ఐ అని, ఇదేమో మెయిన్లీ ఏంటంటే మనకి వాయిస్ వస్తుంది కదా స్పీకర్లోంచి, వాయిస్ అనేది ఫైరింగ్ అండ్ అన్ఫైరింగ్. అంటే మీకు క్లారిటీగా చెప్పాలంటే సౌండ్ ఎక్కువ రావాలన్నా లేదంటే సౌండ్ తక్కువ రావాలన్నా సరే దీనిలోనే ఉంటుంది. దీన్ని మనం తక్కువలో పెడితే సౌండ్ తక్కువ వచ్చేది, దీన్ని మనం ఎక్కువలో పెట్టుకుంటే సౌండ్ క్లియర్ అండ్ క్లారిటీగా వచ్చి ఫైరింగ్ ఎక్కువ అయితే వస్తుంది. నేను ఇప్పుడు కూడా దీన్ని 3.5కి అబవ్లో పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లో చూస్తున్నారు కదా, ఇక లో అయితే ఇంకా స్కిప్ చేయండి. ఎందుకంటే దీన్ని నేను బీ సెక్షన్ మీద యూజ్ చేయను. ఒకవేళ బీ సెక్షన్ మీద లోని యూజ్ చేసినా సరే వాల్యూమ్ అనేది చాలా దరిద్రంగా వచ్చేది బేసు. అందుకని దీన్ని నేను బీ సెక్షన్ మీద అయితే యూజ్ చేయను, స్కిప్ చేసేస్తాను. అండ్ అలాగే ఇక్కడ మిడ్ అండ్ ఐ ఉన్నది కదా, ఇవి కూడా వాల్యూమ్ నాబ్స్ కరెక్ట్గా సెంటర్లో పెట్టేసుకుంది సరిపోద్ది. నేను క్రాస్ ఓవర్ని ఇప్పుడు కూడా ఇలానే ట్యూనింగ్ చేసుకుంటాను. ఒకసారి క్లారిటీ చూడండి. ఈ సెక్షన్ ఏమో సబ్ సెక్షను, అంటే నేను ఓన్లీ లోకి యూజ్ చేస్తాను ఈ సెక్షను ఎప్పుడు కూడా ఇలానే పెట్టుకుని. అలాగైతే మనకి బేస్ అనేది క్లియర్ అండ్ క్లారిటీకి వచ్చి మన అనుకూలమైన రీతిలో బేస్ అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే బీ సెక్షన్ ఏమో ఓన్లీ టాప్ అండ్ హెచ్ఎఫ్ యూజ్ చేస్తాను. దీన్ని అయితే ఎప్పుడు కూడా ఇలానే సెట్ చేసుకునేది పెట్టుకుంటా. ఇదే నేను క్రాసర్లో మెయిన్లీ చేసుకునే సెట్టింగ్ అయితే ఇదే. ఈ ప్రాసెస్లో నేను ఏంటంటే పవర్ యాంప్స్కి డబుల్ జాక్ అయితే అయినా, అంటే మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే స్టీరో మోడ్లో అయితే యూజ్ చేయను పవర్ యాంప్స్ని, ఓన్లీ ప్యారలల్ మోడ్లోనే. ఇక్కడ లో నుంచి ఒక జాగ్ అయితే పట్టుకెళ్తాను పవర్ యాంప్కి సబ్స్కి. అండ్ అలానే ఇక్కడ మిడ్కి ఏమో ఒక జాగ్ పట్టుకెళ్తాను, అండ్ అలాగే హెచ్ఎఫ్కి ఏమో ఒక జాగ్ పట్టుకెళ్తాను. ఈ ఒక జాగ్స్ పైన నేను ప్యారలల్లో కనెక్ట్ చేసి మొత్తం అంతా సెటప్ అయితే రన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మీకు బ్యాక్ ప్యానల్ అయితే చూపిస్తా. ఇంకా బ్యాక్ సైడ్ బటన్ చూస్తున్నారు కదా, ఈ బటన్ కూడా ఇప్పుడు ఓపెన్లో ఉండాలి అండ్ ఈ బటన్ కూడా ఓపెన్లో ఉండాలి. మిగతా ఇక్కడ ఈ బటన్ కూడా ఓపెనే. ఇక్కడ నేను ఏంటంటే దీన్ని 2 వే మోడ్లో పెట్టి ఇంకా నేను 3 వే మోడ్లో అయితే యూజ్ చేసుకుంటాను. ఎలాగే నాకు సౌండ్ క్లారిటీ అయితే బాగుంది, అందు గురించి ఇంక ఇలాగనే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లారిటీ చెప్తే చూడండి, లో ఏమో ఏ సెక్షన్ నుంచి తీసుకుంటాను అండ్ మిడ్ అండ్ ఐ ఏమో బి సెక్షన్ నుంచి తీసుకుంటాను. నేను ఇప్పుడు కూడా క్రాస్ ఓవర్ని ఇలానే ట్యూనింగ్ చేసుకుని ఇలాగే కనెక్షన్స్ ఇచ్చుకుని అయితే యూజ్ చేస్తుంటాను. చూశారు కదా ఈ క్రాస్ ఓవర్ని ఎలా ట్యూనింగ్ చేసుకోవాలనేది నేను వీడియోలో డీటెయిల్గా చెప్పింది. ఒకవేళ మీకు వీడియో కానీ అర్థం కాకపోతే వీడియోని స్కిప్ చేసి మళ్ళీ బ్యాక్కే వీడియోని ఒకసారి అయితే చూడండి. అప్పటికీ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ డెఫినెట్లీ మీకోసం ఈసారి యాంప్స్ అండ్ క్రాస్ ఓవర్ని కనెక్ట్ చేసి మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. ముందు మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాతే అప్పుడు కామెంట్ చేయండి. మళ్ళీ వీడియో చూడకుండా కామెంట్ చేసినా సరే మీకు నేను యాంప్స్ పైన కనెక్ట్ చేసింది కూడా సరిగా అర్థం కదా. కాకపోతే కొంచెం నేను చెప్పినట్లు మాత్రం సౌండ్ అడ్జస్ట్మెంట్లు మాత్రం ప్రాపర్గా సెట్ చేసి అయితే పెట్టుకోండి. లేదంటే ఇది మాన్యువల్ క్రాస్ ఓవర్ కాబట్టి స్పీకర్లో ఈజీగా లెగిసిపోతాయి. రీసెంట్గా నా వీడియోస్ చూసి ఉంటారు, వీడియోస్లో నేను ఎన్ని స్పీకర్లు కాల్చాను అనేది. అండ్ అలానే మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాల్సి నాకు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకోసం వీడియోస్ అయితే చేస్తాను. అండ్ అలానే వీడియో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం వీడియోకి లైక్ చేసి ఇన్స్టా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి.